హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. ప్రజెంట్ అరుణాచలం దర్శనం చేసుకొని తిరుపతికి అయితే వచ్చేసి ఆ తిరుపతి నుంచి మనం అయితే శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అండ్ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే రావడానికి అయితే మనకైతే ఎనీ టైం బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ 36 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. అండ్ 1.5 అవర్లో అయితే మనం అయితే రావచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 7 అయితే అవుతుంది. ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి మా బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టేసుకొని మేమైతే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి పోవడానికి మనకైతే ఫోన్స్ అలౌ ఉండవు కాబట్టి మేమైతే లాకర్లో పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ వీడియోలో మనం అయితే శ్రీకాళహస్తి టెంపుల్ గురించి అండ్ భక్త కన్నప్ప కొండ గురించి అదైతే మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలాంటి గ్రహణం వచ్చినా గానీ నిత్యం తెరిచి ఉండే ఏకైక పుణ్యక్షేత్రం ఈ ఆలయం. పంచభూత లింగాలలో వాయులింగమే ఈ శ్రీకాళహస్తీశ్వర లింగం. గర్భగుడిలో చూసుకున్నట్లయితే ఒక్క కిటికీ కూడా కనపడదు, కానీ అందులో ఉండే దీపాలు నిత్యం ఊగుతూ ఉంటాయి. ఆ వాయువు ఈ శివలింగం నుండే వస్తుందని భక్తులు కట్టిన నమ్మకం. అన్ని శివలింగాలకు అభిషేకం జరిగినట్టు ఈ వాయులింగానికి చేయరు. ఓన్లీ కర్పూరంతో మాత్రమే అభిషేకం అయితే చేస్తారు. ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలేడు, కాళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఈ 3 జీవుల భక్తి వల్లే ఏర్పడిందే శ్రీకాళహస్తి టెంపుల్. ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖి నదిలోంచి నీటిని తెచ్చి అభిషేకం చేసేది. సాలేడు ప్రతిరోజు ఆ లింగం పైన దుమ్ము ధూళి పడకుండా శివలింగం చుట్టూ సాలెగూడును నిర్మించేది. పాము ప్రతిరోజు విలువైన రత్నాలతో పూజించేది. ఒకానొక రోజు ఇలాంటి పూజ విధానం ఉంటుందని తెలియని ఏనుగు సాలెగూడును రత్నాలను తొలగించడం వల్ల సాలెపురుగు మరణించింది. అక్కడే ఉన్న పాముకైతే కోపం వచ్చి ఆ ఏనుగు తొండంలోకి వెళ్ళగా పాము కాటుకు గురై ఏనుగు ఆ తొండంలో ఊపిరాడక పాము మరణించారు. వీటి భక్తికి మెచ్చిన శివుడు వీటికి మోక్షాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచే ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి టెంపుల్ అంటారు. ఈ ఆలయంలో పంచముఖ నాగలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. సో రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన ఏకైక ఆలయం శ్రీకాళహస్తి టెంపుల్. రాహుకేతు పూజలకు మన దగ్గర నుంచలే కాకుండా విదేశాల నుంచి భక్తులు చాలా మంది అయితే వచ్చి ఇక్కడైతే పూజలు చేయించుకుంటారు. అండ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. శ్రీకాళహస్తి ఆలయంలో పాతాళ గణపతి ఆలయం కూడా ఉంటుంది. ఇందులో వినాయకుడు స్వయంభుగా వెలసి భూగర్భంలో మనకైతే దర్శనమిస్తాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ శ్రీశక్తిని నియంత్రించడానికి శివుడు తన కుమారుణ్ణి గణేశుణ్ణి పాతాళంలో స్థాపించాడు. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆలయం ఇందులో ఉంటుందని? అండ్ అదే విధంగా గణపతి ఆలయం గురించి తెలుసా? దర్శనం చేసుకున్నారా ఎప్పుడైనా? కామెంట్ చేయండి. ఆలయం పక్కనే కొండపైన భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. చాలా మంది స్కిప్ చేస్తారు, అలా చేయకండి. అండ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ నేను కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పైకి వెళ్ళడానికి మనకైతే మంచిగా స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ మనం అయితే వెహికల్స్ లో కూడా రావచ్చు. కొంత దూరం వరకు అయితే పైకి అయితే వస్తాము. అండ్ పైకి వచ్చే చూడండి మనకైతే లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో. మార్నింగ్ మనం బస్సులో వస్తుంటే మనకు బ్రిడ్జ్ కనిపించింది కదా, ఇదే ఆ బ్రిడ్జ్. అండ్ నది మొత్తం ఇప్పుడైతే వాటర్ లేవు, కొన్ని ఉన్నాయి. చూడండి ఒక్కసారి మనకైతే ఎట్లా కనిపిస్తుందో. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్డు చూడండి ఒక్కసారి, శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం అని ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మంచి క్లారిటీగా అనిపిస్తుంది. ఈ పైనుంచి చూడండి, ఈ దేవాలయంకి సంబంధించిన కంప్లీట్ లొకేషన్ అయితే కనిపిస్తుంది మనకు. చూడండి మన టెంపుల్ వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. మనం వావ్, ఇది పైన భక్త కన్నప్ప వారి స్వామి వారి టెంపుల్. ఈ విధంగా ఉంది కంప్లీట్ లొకేషన్. చూడండి ఒక్కసారి, అటు పక్కన మనకైతే స్వామివారి విగ్రహాలు ఇది. అండ్ ఇటు పక్కన చూడండి ఆ భక్త కన్నప్ప ప్రతిష్టాపన చేసిన శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపుల్స్ 3 టెంపుల్స్ వచ్చేసి ఇవే అన్నట్టు. మనకైతే ఇది ఉంది. అండ్ టెంపుల్ మొత్తం ఇది ఈ విధంగా ఉంది చూడండి. ఈ పక్కనే మనకైతే శివపార్వతుల విగ్రహం అయితే ఉంది. భక్త కన్నప్ప టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఇట్లుంది. సో ఆ స్వామివారి దగ్గర కూడా పోవచ్చు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని శ్రీకాళహస్తిలో మనమైతే శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ని చూడడానికి అయితే ఈ కొండెక్కి మనమైతే ఇటు రావాలి. సో ఒక్కసారి మనమైతే పైకి వచ్చేసాక మనకైతే ఇక్కడ శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ అండ్ అదేవిధంగా భక్త కన్నప్ప ప్రతిష్టాపన చేసిన శివలింగాలు అయితే ఇందులో ఉంటాయి. ఇవన్నీ అయితే పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ మనకైతే ఒక లింగం కూడా ఉంది, శివలింగం. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో.
సో ప్రజెంట్ మనం అయితే పైన చూసాం కదా శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ అండ్ అదే విధంగా శివపార్వతుల టెంపుల్ అయితే మన విగ్రహం అయితే చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి. నాకైతే ఇక్కడ నుంచి అయితే లొకేషన్ మాత్రం సూపర్ గా అనిపించింది. ఎందుకంటే సిటీ కానీ మన టెంపుల్ కు మొత్తం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి అయితే క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ చాలా మంది ఏంటంటే దర్శనం చేసుకొని కింద దర్శనం చేసుకొని అటే వెళ్తారు. అండ్ చాలా కొందరే మాత్రమే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మీకు ఒకవేళ టైం ఉంటే ఇక్కడికైతే వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఒక్కసారి ఇక్కడికి వచ్చినాక మీరైతే మర్చిపోరు, ఎందుకంటే అట్లుంటది ఈ లొకేషన్. మనకైతే శ్రీకాళహస్తి టెంపుల్లో నిత్యం అన్నదానం కూడా పెడతారు. చూడండి, దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకైతే బయట సైడ్ లో అన్నదానం అయితే పెడతారు. మార్నింగ్ 11 to 1 అండ్ తర్వాత 3 నుంచి మళ్ళీ 6 వరకు అయితే పెడతారు. ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడికి వస్తే. అండ్ క్యూ లైన్ అయితే పాటించాలి, ఎందుకంటే చాలా మంది లైన్స్ అయితే కడతారు అన్నదానం కోసం. ఇక్కడ ఇది ఆల్రెడీ ఇవన్నీ అయితే కింద దర్శనం చేసుకొని ఈ కొండపైకి అయితే వచ్చేసి శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ అయితే విజిట్ చేశాను. అండ్ మీకు కూడా చూపించాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా మంది ఏంటంటే కిందనే దర్శనం చేసుకొని అటే వెళ్తారు. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి లొకేషన్ అయితే ఏ విధంగా అనిపిస్తుందో. ఇదైతే మిస్ చేయకండి. ఇక్కడ మనకైతే ఇక్కడ పైకి కొండపైకి వస్తే మనకైతే ఒక భక్త కన్నప్ప టెంపుల్ అండ్ అదే విధంగా ఇక్కడ శివపార్వతుల స్టాచ్యూ ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ అయితే. అండ్ మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. హర హర మహాదేవ్, శంభో శంకర, జై భవానీ, జై శివాజీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.